కల్పన. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బి. హాయ్ కల్పన. హలో సార్. ఎందుకు డల్గా ఉన్నావు? లేను సార్. లేవా? మంచిగున్నావా? ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట సన్నజాజులోయ్. చిత్రం సింహబలుడు. రాసిన వారు వేటూరి గారు, సంగీతం MS విశ్వనాథన్ గారు, పాడిన వారు బాలు గారు మరియు LR ఈశ్వరి గారు. ఆల్ ది బెస్ట్. సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తల్లుకు పెళ్ళుకు కనవేరా, పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా. సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, కన్ను కన్ను గీటుకుంటే సన్న సన్న మంట రేగే కళ్ళికి చిలుక ఇటు రావే. హాయ్ హాయ్ ఒళ్ళు ఒళ్ళు మీటుతుంటే పగల మారి సెగలు పుట్టే వల్లపు పిలుపు వినిపోవే. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు. రే తెల్లారి చల్లారిపోతుందిరా, రారా నాదరా, తీగ అల్లాడి మల్లాడిపోతుందిరా, రారా సుందరా. ఒకటున్నది నీలో, ఒడుపున్నది నాలో, అది ఉన్నది లేనిది తెలుసుకో. మెరుపున్నది నాలో, ఉరుమున్నది నీలో, అది నీదని ఇది నాదని మరిచిపో. సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తల్లుకు పెళ్ళుకు కనవేరా, ఆ ఒళ్ళు ఒళ్ళు మీటుతుంటే వగల మారి సెగలు పుట్టే వలపు పిలుపు వినిపోవే. ఈ ద్వీపానికి దీపానివి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు. మల్లె పువ్వంటి రవ్వంటి మనసుందిలే, మగ తోడుందిలే, చింత చిగురంటి పొగరుంది బగరుందిలే, సెగరేగిందిలే. బలపున్నది నాలో, బల ఉన్నది నీలో, ఆ పట్టుని విడుపుని కోరుకో. సగమున్నది నాలో, సగమున్నది నీలో, రెంటిని జంటగా మలుచుకో. సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తల్లుకు పెళ్ళుకు కనవేరా, ఆ ఒళ్ళు ఒళ్ళు
మీటుతుంటే పగల మారి సెగలు పుట్టే వలపు పిలుపు వినిపోవే సన్నజాజులో కన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో. ఒక క్యూట్ సాంగ్ ని గుర్తు చేసావు మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. నువ్వు ఎలా పాడావో జడ్జెస్ని కనుక్కుందాము. ఎస్ సార్. కల్పన నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ఒకే ఒక జానపద చిత్రం ఇది సింహబలుడు. అట్లాగే రాఘవేంద్రరావు గారి ఎంఎస్ విశ్వనాథ్ గారి కలయికలో వచ్చిన ఒకే ఒక చిత్రం ఈ సినిమా. తర్వాత నువ్వు పాడిన విధానం, పల్లవిలో అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తళుకు బెళుకు కనవేరా, అసలు ఆ వాక్యం వింటుంటే ఎంత రసాత్మకంగా ఉందో. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో, చరణంలో రెండో చరణంలో వలపున్నది నీలో వల ఉన్నది నాలో, అక్కడ ఆ ప్రతిసారి ఆ మాట వచ్చిన ప్రతిసారి ఆ చోట్లో చాలా చక్కగా ఎల్లారేశ్వర్ గారి గొంతుకు దగ్గరగా అతి సమీపంగా వెళ్ళావు. ధన్యవాదాలు సార్. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, ఉన్నమాట వాస్తవమే. చివరగా కల్పన సార్ ఒక విషయం తెలుపనా? చెప్పండి సార్. ఈ ద్వీపానికే దీపానివి నువ్వు, ఈ వేదికకే వేడుకవి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కల్పన, నీ వాయిస్ ఎంత బాగుందంటే చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెరీ 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 స్ట్రాంగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ మ్యామ్. అది భలే ఉంది. చాలా లబ్జుగా పాడామంటారు బాలుగారు, చాలా సందర్భాల్లో విన్నాం. ఎస్ మ్యామ్. సో అలా అనిపించింది నాకు. శృతి దోషాలు అక్కడక్కడ ఉన్న మాట వాస్తవం, అది సరి చేసుకోమా. తప్పకుండా మ్యామ్. ఎందుకంటే యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్. ఆ ఎనర్జీలో ఆ చిన్న చిన్నవి ఆ తప్పులు లేకపోతే కనుక 100% పర్ఫార్మెన్స్ అయ్యేది. థ్యాంక్ యూ. అంతే. కానీ ఆహా వాట్ ఆ సాంగ్. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసలా చేసుకున్నావు, ఎంత క్యూట్గా అన్నావు, అది చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. రే తెల్లారి చల్లారిపోతుందిరా. కల్పన, లాస్ట్ వీక్ నీ పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ ఊరికే కంపేర్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు పర్ఫార్మ్ చేసింది నాకు 40% పర్ఫార్మెన్స్ అయితే ఇది 85-90% పర్ఫార్మెన్స్. ఒకటున్నది నీలో ఒడుపున్నది. ఊరికే ఒక చిన్న కేస్ స్టడీ ఏం చేయాలంటే ఏం తేడా వచ్చింది మీ ప్రకారంగా? వాట్ కుడ్ బి ద డిఫరెన్స్? వై దట్ వాస్ డల్? వై దిస్ ఇస్ 90%? ఏం ఉండొచ్చని నాకు ఒక డౌట్. ఏమంటే ఈ పాట మీరు చాలాసార్లు ముందే విన్నారు, చాలాసార్లు పాడారు, లేక ఇది కూడా కొత్తగా నేర్చుకుని పాడింది, అది కూడా కొత్తగా నేర్చుకుని పాడింది, కానీ ఏమి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అకార్డింగ్ టు యూ? వై దిస్ ఇస్ 90%? వై దట్ వాస్ 40? సార్ టు బి ఫ్రాంక్, నేను ఇంత లాస్ట్ వీక్ పాడిన సాంగ్ని నా వాయిస్కి కొంచెం సాఫ్ట్గా పాడదామని ట్రై చేశాను సార్. ఈ సాంగ్ అయితే నా వాయిస్లో కొంచెం మంచిగా వస్తుందని అనుకొని కొంచెం కాన్ఫిడెంట్గా పాడాను సార్. వావ్, సి సెలెక్షన్ ఆఫ్ సాంగ్, కాన్ఫిడెన్స్. సో మన పర్ఫార్మెన్స్ 50% మన మైండ్లో ఉంది, 50% గొంతులో ఉందన్నమాట కదా. ఎస్ సార్. యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ వెల్. ఓకే, దీనికి నా ఒక సిగ్నేచర్లో నేను పాడతానని మీరు ధైర్యంగా పాడేటప్పుడు ఇట్ ఈస్ 90%. ఇట్ వాస్ సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నెగ్లిజిబుల్ ఇక్కడ అక్కడ సమ్ మిస్టేక్స్ తప్ప చరణంలో ద డైలాగ్ డెలివరీ కానీ పాటలు కానీ అండ్ అవన్నీ క్యూట్గా ఉండింది, స్వీట్గా ఉండింది. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎలిమినేషన్ కాబట్టి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ క్యాన్ సేవ్ యూ, అలాంటి పర్ఫార్మెన్సెస్ క్యాన్ డూ ఎనీథింగ్. టుడే ఐ థింక్ కల్పన ఇస్ బ్యాక్ టు పాడుతా తీయగా అని ఐ క్యాన్ సే. ఫ్యాంటాస్టిక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. బ్యాక్ టు పాడుతా తీయగా అండ్ స్టే దేర్. షూర్ సార్. అర్థమైందా? ఆన్ పాపులర్ డిమాండ్ ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తావా? నీ ఇష్టం, ఏది నీకు ఏది నచ్చితే. 9848 వద్దు. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు, రే తెల్లారి చల్లారిపోతుందిరా. మేమందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఓన్లీ యువర్ సిస్టర్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హర్ లాఫ్టర్.
ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ యాక్చువల్గా ముందు నా వాయిస్లోనే చెప్పాను సార్. బానిసగా వచ్చావు అని అట్లా చెప్పినుండే. అక్క కొంచెం వాయిస్ చేంజ్ చేయు, ఎందుకు అట్లా రావు. ఎలా ట్రైన్ చేశారు కొద్దిగా చెప్పండి ప్లీజ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. అయితే బానిసగా వచ్చావు పాట తను నార్మల్గా పాట గొంతులోనే పాడింది మ్యామ్. అయితే ఈ బిట్ డైలాగు మేడం ఒరిజినల్గా అలా అనలేదు, కొంచెం లైట్గా గాల్లో పాడినట్టు లైట్గా అలా అనిపించింది. సో ఆ డిఫరెన్స్ తీసుకురా అని చెప్పాను. అంటే ఎలా? అప్పుడు ఒక లైన్, ఒక వర్డ్. ముందు తను ఎలా చేసేది, తర్వాత ఎలా, అది రెండు చెప్పండి, A and B. ముందు ఎలా అనిందంటే బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు అని అనింది. నేను చెప్పాక ఎలా అనిందంటే బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు అని చెప్పింది. ఇది నాగార్జున గారు చెప్తే ఎలాగుంటుందో అలాగుంది ఆ డైలాగ్. So your sister's contribution in your success, huh? Yes sir. Very good. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఇంకా నీ దగ్గర చెప్పడానికి ఏం లేదు, వెళ్ళిపో.